नमः शिवाय। ओम नमः शिवाय। नमः शिवाय। नमस्ते नमस्ते अस्तु अस्तु भगवन् विश्वेश्वराय विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। शंभो शंकर हर हर महादेव। शंभो शंकर। చండీ హోమ దేవత పక్క ఉంటుంది ఏమి కాబట్టి అక్కడి నుంచి తిరగకూడదు. మనం ఇట్లే పోవాలా, ఇట్లనే వెనక్కి వచ్చి ఆడికొచ్చి మొక్కలు పోవాలి. దాని మధ్యలో పారాడకూడదు. స్వామి దీని ప్రశిష్టత చెప్పండి. దక్షిణ వెళ్ళి మాట్లాడలేడు ఆయన. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మనకు కర్ణాటకలో ఉండే విగ్రహము. కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ జయాయ సర్వేశ్వరాయ శివాయ హర శంభు శంకరాయ ఓం నమః. ఆడ చండీ దేవుడు ఉంటాడు, దాటకూడదు. స్వామి సూత్రం చెప్పు, సూత్రం గురించి చెప్పు. ఇప్పుడు ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శిస్తే కోటి లింగాలను దర్శించినంత పుణ్యం కలుగుతుంది. ఇక్కడ దక్షిణ కాశీగా పిలువబడే చండీ దేవుడు ఉంటాడన్నమాట. చండీ దేవుడు. ఓం నమః శివాయ. ఇది సూత్రం. ఇక్కడ ఈ శివలింగాన్ని దర్శించుకుంటే 1000 శివలింగాల దర్శనము, కోటి శివలింగాలు చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ చిన్నగా ఉండే శివలింగం దినదినాభివృద్ధి అయి చాలా పెద్దగా అయిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మహాకూటేశ్వర్ ఇక్కడ శివలింగము. ఆ కూటేశ్వర స్వామి శివలింగం పక్కనే పెద్ద శివలింగం ఉంది. ఇది దాదాపు సూత్రం చూడండి, ఇక్కడ ఎదురుగా మనకు కనపడుతుంది. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే కోటి శివలింగాన్ని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందంట. ఇప్పుడు ఒగోరు దర్శించుకొని ఇట్లా వెనక్కే రావాలంటే, కాబట్టి ఆ శాస్త్రం ప్రకారమే అందరూ మేము దర్శించుకొని వెనక్కి వస్తున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తండ్రి శాలిగ్రహం ఏ పవర్ఫుల్ ఉందో బా స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ తండ్రి. అది